బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. డప్పు ఒక దేశం గుర్తించే స్థాయికి వెళ్తుందా? అసలు నేను ఇది నేర్చుకుంటే నాకేంటి ప్రయోజనం అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? డప్పు అంటే తెలంగాణ గుండె చప్పుడు. దేశంలో చాలా గొప్ప అవార్డ్స్, యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డ్స్, ఇవన్నీ వైరల్ చేసుకుంటూ వచ్చేటు కాదు, ప్రతిభకు వచ్చేటువంటి అవార్డ్స్. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేవులే. ఆటైనా అది పాటైనా, నటనైనా కొత్త రచనైనా. నేను కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా దానికి ట్రైనింగ్ పీరియడ్ అయినాక కూడా వదిలేసుకున్నాను మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం ఎన్నో జానపద కళా నృత్యాలకు నెలవు. అటువంటి కళలలో డప్పు వాయిద్యం కూడా ఒకటి. అటువంటి డప్పు కోసం తన వృత్తిని సైతం త్యాగం చేసి ఆ కళపైన ఏకాగ్రతను నిలిపి చివరకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును సైతం అందుకోబోతున్నటువంటి అందే భాస్కర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం మేడం. భాస్కర్ గారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి డప్పు వాయిద్యకారుడిగా మీకు మొదటిసారిగా అవార్డు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంటేషన్కి వాయించినందుకు ప్రతి ఒక్కరికి అవార్డుని సొంతం చేసుకున్నారు. కాకపోతే ఈ డప్పు మాత్రం ఎటువంటి అవార్డుని ఇప్పటి వరకు సొంతం చేసుకోలేదు డప్పు వాయించిన వాళ్ళు. సో ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది, ఈ అవార్డుని అందుకోవడం? చాలా గర్వంగా ఉంది మేడం. వాస్తవానికి ఈ డప్పును ఈసారి గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి కూడా, సంగీత నాటక అకాడమీ వారికి కూడా చాలా ధన్యవాదాలు మేడం. ఈ డప్పు అంటే ఈ దేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో వాడు ఒక చిన్న చూపు ఉన్నది మేడం. ఈ డప్పు అంటే పలానా కులం వారు వాయిస్తారు, ఇది పెళ్లిల కాడ లేదా అశుభ కార్యక్రమాల కాడనే వాయిస్తారు అని దీన్ని అక్కడికి మాత్రమే పరిమితం చేశారు. కానీ డప్పులో చాలా రకాలైనటువంటి సంగీత దరువులు, అసలు సంగీతానికి మొట్టమొదటిగా పుట్టినటువంటి ఒక వాయిద్యము, సంగీతానికి అమ్మ లాంటిది ఏదన్నా ఉందంటే అది డప్పు మేడం. కాబట్టి ఇది ఒక కులానికి అంటగట్టడం వల్ల ఈ డప్పు అనేది కాస్త ఎనికిపోయింది మేడం. ఎక్కువగా మనకి ఆంధ్ర తెలంగాణలోనే డప్పు వాయించడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే చాలామంది ఇటీవల కాలంలో ఎనీ ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ వెరాస్ డప్పు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎవరు దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇటువంటి తరుణంలో మీరు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి, అదే నేర్చుకోవాలి అని అనుకోవడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎందుకు అనుకున్నారు అలా? ఆ చిన్నప్పటి నుంచి మేడం మాకు మా ఇంట్లో మా తాత, మా అయ్య, మా నాన్న, మేమందరం వాళ్ళు ఇదే వృత్తిలో ఉన్నారు. కాబట్టి ఆ డప్పును చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను మేడం. మా తాత, మా అయ్య, నేను నాన్నను అయ్య అని పిలుస్తాను, మా అయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. కానీ ఈ డప్పులో నేర్చుకున్నప్పుడు చాలా రకాల ఊళ్ళలో డిఫరెంట్ డప్పులో నేర్చుకున్నాను. కానీ ఈ డప్పులో సంగీతం ఉందని ఎప్పుడు తెలిసిందంటే, నేను తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎంపీఏ ఫోక్ చేసినప్పుడు మా గురువు కుంపటి సూర్యభావంతరావు సార్ ఉంటాడు మేడం. ఆ సార్ దగ్గర డప్పులో జతుల మెలుకువలను నేర్చుకున్నాం. అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఈ డప్పుకు ఇంకొక పురస్కారం కూడా, ఒక చిన్న ఫెలోషిప్ వచ్చింది మేడం. సిసిఆర్టీ అనే సంస్థ నుండి సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్లో ఈ డప్పుకు 10 సంవత్సరాల క్రితం నాకు యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ వచ్చింది మేడం. దానికి గాను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 1,30,000 రూపాయలు 2 సంవత్సరాలకు ఫర్ మంత్లీ 5,000గా నాకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. అట్లా ఇది నా పరంపర మేడం, అట్లా ప్రారంభమైంది. అట్లా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? మా నాన్న వ్యవసాయ కూలి మేడం. ఆయన చిన్న ప్రజాస్వామ్య ఉద్యమాలలో పనిచేసి అట్లా ఉద్యమ నేపథ్యంతో వచ్చినటువంటి కుటుంబం మాది. అట్లా నన్ను ఎప్పుడు కానీ డిస్టర్బ్ చేయలే, నువ్వు ఇట్లా చెయ్యి, ఇది చెయ్యి అని. కానీ ఒక విషయం మాత్రం చెప్పేది, నువ్వు ఉద్యోగం మాత్రం చేయొద్దురా జీవితంలో, ఉద్యోగం మాత్రం చేయొద్దు. చాలా మంచిగా నీకు నువ్వు ఎంచుకున్న రంగంలో మాత్రం మంచి జ్ఞానాన్ని సంపాదించుకోలేదు తప్ప ఉద్యోగం మాత్రం చేయొద్దని మా నాన్న చిన్నప్పటి నుండి ఈ మాట చెప్పేది మేడం. నాకు ఎప్పుడు అది నా మధ్యలో ఉండేది. అందరూ పేరెంట్స్ ఉద్యోగం చేయాలని కోరుకుంటారు కదా. ఆయన ఇక ఒక నేపథ్యంతో వచ్చింది కాబట్టి ఇది వద్దు అనుకుంటు. నేను ఉద్యోగం కొట్టినా కూడా నన్ను జైన్ అనియలేదు, వద్దు నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్తే సరే వాళ్ళ నిర్ణయాన్ని, ప్లస్ నాకు కూడా కొన్ని పుస్తకాలు చదువుకున్న తర్వాత నిజంగా ఉద్యోగం అవసరమా లేదా అనేది కూడా నేను కూడా నా వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకున్నాను. అట్లా ఈ డప్పు అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది మేడం. అంటే
ఇది ఉండడం వల్ల ఉద్యోగం చేస్తే ఉస్తాద్ రాకపోవు మేడం. అంటే ఏదో ఒక కళను అభ్యసించిన ప్రతి ఒక్కరు ఉద్యోగంతో పాటుగా దాన్ని సైమల్టేనియస్ గా తీసుకెళ్తూ ఉంటారు. అవును మేడం. మీరు కంప్లీట్ గా ఉద్యోగాన్ని త్యాగం చేసే అంత అవును. ఉంది అని. అంటే ఉద్యోగం చేస్తే మనకు కొన్ని పరిమితులు ఉంటాయి మేడం ఈ విశ్వంలో. అంటే ఇప్పుడు మీకు కానీ యాంకరింగ్ చేస్తే కొన్నిసార్లు కొన్ని చోట్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కొన్ని చోట్ల మనం కొన్ని పరిమితులకు లోబడి సంస్థ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాం. అదే ఒక బయట ఉండి ఇండివిజువల్గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకున్నారనుకో, మీ ఇష్టం ఉన్న షోస్ మీరు చేయొచ్చు. అట్లా ఇలాంటిది అట్లా నేను కూడా మా నాన్న దానికి చెప్పిన దానికి నేను కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా దానికి ట్రైనింగ్ పీరియడ్ అయినాక కూడా వదిలేసుకున్నాను మేడం. అట్లా నేను వద్దనుకున్నాను. దీని వైపు మళ్ళడానికి నేను ప్రధాన కారణం డాక్టర్ ఉస్తాద్ ఒగ్గురావు అన్న మేడం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అన్నకే మొట్టమొదటిసారిగా ఒగ్గు కళారూపానికి మొట్టమొదటి ఉస్తాద్ అవార్డు ఆయనకు వచ్చింది మేడం. ఆ అన్న నాకు డిగ్రీ చదివేటప్పటి నుండి నన్ను డప్పు వాయిద్యంలో అబ్జర్వ్ చేస్తూ, తమ్ముడు నువ్వు పాటలు రాస్తున్నావు పాడుతున్నావు, కానీ ఇట్లా కాదు, నువ్వు ఒక డప్పునే స్పెషల్గా ఎంచుకొని దీని మీద చాలా మెలకువలను వాటన్నిటిని చేయాలని ఇక్కడ సైడు డప్పు వైపు మళ్లించుండు. ఆ తర్వాత నాకు దీంట్లో మంచి మంచి స్పెషలైజేషన్ చేయాలని డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న గారు, ముక్క రమేష్ అన్న గారు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఈ డప్పు తెలుగు సాహిత్యం నుండి ఇక్కడ వైపు మళ్ళించారు మేడం. అట్లా ఈ డప్పు మీద చాలా ఇంట్రెస్ట్ కూడా పెరిగింది జతులను నేర్చుకోవడం వల్ల. అట్లా మేడం. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఈ డప్పు అంటే కొంచెం చిన్న చూపు ఉంది, కేవలం లైక్ ఎవరైనా చనిపోయినప్పుడు వాయించడం, లేదంటే ఏదైనా ఒక సమాచారాన్ని 10 మందికి చేరవేయటం కోసం డప్పు వాయించడం, ఇలాంటి చిన్న చిన్న వాటికి డప్పుని వాడుతూ ఉండుండేవారు. మరి ఈ డప్పు ఈ ఒక దేశం గుర్తించే స్థాయికి వెళ్తుందా? అసలు నేను ఇది నేర్చుకుంటే నాకు ఏంటి ప్రయోజనం అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు రాలేదు మేడం, నాకు అట్లాంటిది ఎప్పుడు అనిపించలేదు. బట్ కానీ కొన్నిసార్లు మనం చేసిన ప్రోగ్రామ్స్ వల్ల కొంతమంది మనం డప్పు బాగా వాయిస్తూ ఉంటే మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా అక్కడికి ప్రదర్శనకు వచ్చినటువంటి వాళ్ళు, అరే ఇతడు బాగా వాయిస్తుండని తొక్కి వేయాలన్నటువంటి గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా మేడం తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ మేడం. ఎందుకంటే నాకు ఈ ప్రపోజల్ పంపిన విషయం కూడా తెలియదు వాస్తవానికి. అసలు నాకు ఈ డప్పుకు ఒక అవార్డు వస్తుందని కూడా వాళ్ళు అనుకోలేదు. నేను కూడా ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. చిన్న చిన్న ఏదో సత్కారాలు సన్మానాలు అయితే కానీ దీన్నే పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే సారు ప్రపోజల్ పెట్టి ప్రభుత్వం తరఫున మళ్ళీ అక్కడ వెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడే, అంటే జ్యూరీ కూడా ఈ డప్పును యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పింది మాత్రం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ మేడం. ఈ అవార్డు రావడానికి ఒక సావుల కన్నో పిల్లల కాడ కొట్టుకునే డప్పు సంగీత నాటక అకాడమీలో జ్యూరీలో డప్పు కొట్టుకొని మనం బహుమతి గెలుచుకున్నామంటే దాని వెనకాల మాత్రం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ మేడం. ఆ సార్ లేకపోతే అసలు నాకు ఈ అవార్డు లేదు, ఇంత మంచి జీవితం కూడా లేదు మేడం. మీ గురువు గారు? మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు, స్వర్గీయ, చనిపోయాడు. ఆ సార్ దగ్గరనే నేర్చుకున్నాను. ఆయనే ప్రపంచ దేశాలను తిరిగి డప్పును నేర్పించిన సందర్భాలు ఉంది మేడం. సారది వచ్చేసి మన కృష్ణా జిల్లా ఘంటసాల మండల్ చిట్టూర్పు వాళ్ళ ఊరు. 1975 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆయన ప్రదర్శన చేసి, ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మలేషియా, చైనా చాలా రకాల దేశాలకు సారు నాకంటే ముందు తరంలో మా గురువు గారు ఈ డప్పును విశ్వవ్యాప్తం చేసినారు మేడం. ఆ తర్వాత ఆయన 40,000 మంది విద్యార్థులకు టీచింగ్ చేస్తే ఎవరు ఎట్లా పట్టుకున్నారో తెలియదు, కానీ నేను మాత్రం ఆయన మార్గంలో పట్టుకున్నా. ఆయనకు రాని అవార్డు, మా గురువు గారికి రాని అవార్డు ఆయన ఆశీర్వాదంతో నాకు వచ్చింది మేడం. అది కేవలం భవంతరావు సార్ దీవెన నా మీద చాలా బలంగా ఉంది మేడం. భాస్కర్ గారు, ఎనీ ఇన్స్ట్రుమెంట్ మనం వాయిస్తుండేటప్పుడు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం సాధారణంగా, కానీ వెరస్ డప్పును వాయించేటప్పుడు మాత్రం డప్పుతో పాటు నృత్యం కూడా రెండు కలిపి ఉంటుంది. డప్పుకి నృత్యకి లింక్ ఉంటుంది. అవును మేడం. సో రెండు కలిపి చేస్తూ ఉంటారు. అవును. ఏదైనా మా కోసం మంచిగా మీకు నచ్చిన డప్పులో టైప్స్ ఆఫ్ ఎలా ఉంటాయి, ఇందులో ఇంకా రకాలు డప్పులు అవి కొన్ని వాయించి చూపిస్తారు? ఓకే మేడం. ముందుగల్లా మనకు సాటింపు జతి మేడం. మొట్టమొదటి డప్పు విలేకరి అంటే గ్రామాలలో ఏదన్నా ప్రచార సాధనాన్ని ఇప్పటికి కూడా ఈ పరంపర కొనసాగుతుంది మేడం. ఊళ్ళల్లో ఎట్లా అంటే ఎవరన్నా వచ్చిన కలెక్టర్ కానీ కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ కానీ మన గ్రామానికి రావాలంటే ఫస్ట్ సాటింపు అనేది జరుగుతుంది. సాటింపు, దాన్ని ఆది జాతి సాటింపు జాతి అంటారు మేడం. కాబట్టి ఇప్పుడు మనం సుమన్ టీవీకి వచ్చినాం. సుమన్ టీవీ మా ఊరికి వస్తే ఎట్లా ఉంటుందో నేను సాటింపు రూపంలో తెలియజేస్తాను మేడం. జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న
మందికి తెలియజేయనది ఏమనగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పొందిన అందే భాస్కర్ గారితో సుమన్ టీవీ ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడానికి మన యొక్క గ్రామానికి వస్తున్నది. దీనికి స్థానిక శాసనసభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ గారు అదేవిధంగా అందరూ వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది మేడం సాటింపు జతి, డప్పులో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి జతి. దీన్ని ఆది జతి అని కూడా అంటారు. ఇది క్లాసికల్గా మనకి జతి, సాటింపు జతి. ఇది ఇక మనకు ఊర్లల్లో ఏమైనా పండుగలు అయితే ఇక మేడం ఏ ఊరికి పోయినా జాతర అనేది అయితే తాగుతుంది మేడం. ఆంధ్రలో, రాయలసీమ ప్రాంతాల్లో తిరునాళ్ళు అంటారు, తెలంగాణలో జాతర అవుతుంది. ఆ జాతరలో వాంచేది కూడా జాతర జతి అని ఉంటుంది మేడం. జామ్ జామ్ తక్కత్త, 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 జామ్ జామ్ తక్కత్త. జాతర జతి మేడం. అంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వాయించేటప్పుడు దానికి సంగీతం వచ్చి ఉండాలి, సరిగమల్ని బేస్ చేసుకొని వాయిస్తూ ఉంటారు. ఇందులో మీరు చెప్పేది ఇవి జతుల్ని బేస్ చేసుకొని చెప్తున్నాను మేడం. ఇది మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్. డప్పులోనే మొట్టమొదటిగా ఈ జతులన్నీ ఉన్నాయి మేడం. తర్వాత ఇక కొంతమంది విద్వాంసులు ఇవి మా దగ్గర వచ్చినాయి, ఇవి ఇట్లకెళ్ళి పుట్టినాయి అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది కాదు. మొట్టమొదటిగా మనిషి పుట్టినప్పుడు డప్పు పుట్టింది. అది శాస్త్రీయత రూపంలో కావచ్చు, లేకపోతే మనం చదువుకున్న పురాణ ఇతిహాసాల్లో కూడా డప్పు ఎట్లా పుట్టింది అనేది, లేకపోతే శివపార్వతుడి కళ్యాణం జరిగినప్పుడు కానీ, లేకపోతే జాంబవంతుడు పుట్టిన తర్వాత ఆదిశక్తిని అంతమొందించడానికి కప్పను చీరి, అంటే బైన్ల జాంబా పురాణంలో కావచ్చు, లేకపోతే చిందు లేదా దక్కలి జాంబా పురాణంలో కూడా ఈ డప్పు ప్రస్తావన ఉంటుంది మేడం. అప్పుడు అంటే శివుడు జాంబవంతుడు ఒక ఆదిశక్తి పుట్టిన తర్వాత ఆదిశక్తిని అంతమొందించాలంటే తప్పనిసరిగా మనకు ఒక వైబ్రేట్, అంటే ఒక ఉద్రిక్తమైనటువంటి శబ్దం చేసేటువంటి ఆయుధం, శబ్దాయుధం మనకు అవసరం. కాబట్టి అప్పుడు జాంబవంతుడు తనకున్నటువంటి మేధస్సుతోటి ఈ శివుడి యొక్క వీళ్ళందరితో దివ్యనలతోటి ఈయన తయారు చేసినటువంటి వీళ్ళందరూ, జాంబవంతుడు తయారు చేసినటువంటి ఈ కుటుంబం అంతా కలిసి జాంబవంతుడు కప్పని చీరి డప్పును తయారు చేస్తాడు మనం. అప్పుడు ఆదిశక్తిని ఆ సందర్భంలో కూడా ఆదిశక్తిని మాయా అవనిలో తెలియదాయా అని ఒక పాట పాడుకుంటా దాన్ని చంపేస్తాడు. అది అప్పుడు పుట్టింది డప్పు. అట్లా మేడం. ఇది జానపదాలలో. అంటే శివుడి దగ్గర ఉన్నటువంటి డమరుకం అది ఓంకారనాదం పుట్టిన తర్వాత డమరుకం, అది ఒగ్గు జగ్గు అని అంటారు మేడం. అది చేతుల బట్టి ఇట్లా ఊపేది, అది డమరుకం. ఆ తర్వాత ఈ స్పృష్టి పుట్టిన తర్వాత మన వాళ్ళందరినీ ఒక మేలుకొప్పడానికి, లేకపోతే శివుడు ఈ కుటుంబాన్ని అంటే ఈ మానవ రూపాలను పెంచడానికి తను ఒక దీవెన రూపంలో ఇచ్చేటువంటి సంకేతము ఓంకారం. దాన్ని ఊపుతా ఉంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే దీనివల్ల ప్రజలు ఎక్కువ పుడతారు అని ఒక సంకేతం అన్నట్టుగా దాని రూపంలో వచ్చేటువంటి అది శైవ సాంప్రదాయాన్ని కూడా తెలియజేస్తుంది మేడం ఒగ్గు. దాన్ని డమరుకం, ఒగ్గు అట్లా అంటారు మేడం. అయితే మేడం ఊళ్ళల్లో మనకు పులి అడుగు, టైగర్ డ్యాన్స్ అని హైదరాబాద్లో అంటారు. ఈ టైగర్ బీట్ కొట్టరా అంటారు కదా హైదరాబాద్ సంస్కృతిలో. కానీ ఊళ్ళల్లో మస్తు మంచిగా ఉంటుంది మేడం. ఎట్లా అంటే దాన్ని పులి అడుగు దెబ్బ, పులి అడుగు జత అంటారు. దాన్ని తకిట తకదిమిత తత్త తకిట తకదిమిత, తకిట తకదిమిత తత్త తకిట తకదిమిత. అడుగు జతి మేడం. ఇక కొంచెం మనకు ఇందాక మీరు శివుడిది ఒక ప్రస్తావన తెచ్చారు. అట్లా శివుడి అంటే శివతాండవం చేయాలంటే కూడా మనకు ఈ డప్పులో ఉంటది మేడం. జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం. జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం.
జను జనుత తిరుగుతాం, జను జనుత తిరుగుతాం. జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం, జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం. ఇది ఇట్లా మనకు అంటే ఇదంతా ఒక నృత్యం యొక్క హా, తాళం అవును తాళం మేడం. వాయిస్తున్నారు. తాళాలు ఇప్పుడు వాయించేటి తాళాలు, దానికి సంబంధించినటువంటి అంటే మనం ఈ డప్పు వాయిస్తూ ఈ శబ్దాలను కొడుతూ మనము డ్యాన్స్ నృత్య రూపంలో చేసేది మేడం. నృత్య రూపకంలో చేసేటువంటిది ఇది ఒక సాధన. ఇది చాలా సాధన ఇది చేస్తే ఏమైనా మాత్రం కానీ కొన్ని అమ్మవారి పండుగలో అవును. వాటిల్లోని వాయించేటప్పుడు అవును. ఆటోమేటిక్ గా తెలియకుండానే వైబ్రేట్ మనుషుల వైబ్రేషన్ అది Vibrate వచ్చేస్తూ వస్తుంది మేడం. ఉంటుంది. వాళ్ళు మర్చిపోయే స్థాయికి అవును తీసుకువెళ్తుంది. మేడం, అవును. అట్లా చాలా బాగా వాయిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. భాస్కర్ గారు ఏం చదువుకున్నారు మీరు? నేను మేడం ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలుగు యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిని మేడం, పిహెచ్డి చేస్తున్నాను. నిజం కాలేజ్ మేడం. అంటే నా నేపథ్యం వచ్చేసి మాది సిద్దిపేట జిల్లా మిరుదుడి మండల్ అందే మాది. మా ఊర్లో 7వ తరగతి వరకు చదువుకున్నాను మేడం. అట్లా ఆ ఊరు తర్వాత పేరే మీకు వచ్చింది, ఇంటి ఇంటి పేరు పేరు కింద అయిపోయింది. మారింది. ఇంటి పేరు కింద మారింది మేడం. అంటే మారడానికి 2 రీజన్స్ ఉన్నాయి మేడం. చిన్నప్పుడు నేను కూరగాయల మీద లేకపోతే మా నాన్న పని చేస్తున్నప్పుడు తను వేరే నేపథ్యంలో విప్లవోద్యమ నేపథ్యంతో ఉంటే నాకు చెప్పేది, నువ్వు బాగా రాయాలి, బాగా చదవాలి అని చెప్పేది. ఆ రాస్తున్న క్రమంలో మా నాన్నకు సంబంధించినటువంటి ఒక కామ్రేడ్ డేగల సుభాష్ అన్న, వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మేడం. నాకు చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు రాస్తే పేజీలల్లో డైరీని రాసుకునే అలవాటు ఉంది కాబట్టి అట్లా నేను రాసిన వాటిని చూసి మీ ఊరు పేరే వీడికి అందే పేరు పెడితే బాగుంటుంది బాలన్న అని చెప్తే అది కొన్ని రోజులకు రియల్ అంటే పెట్టాలనిపించింది కానీ ఎందుకో పెట్టుకోలేకపోయినా. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్పుడు వార్తా విలేకరుగా చేస్తుండే, ఇప్పుడు సాక్షిలో ఉన్నాడు బాలరాజ్ అన్న. నా ప్రదర్శన, నా కొన్ని కవిత్వాలు చూసి ఆ సుభాష్ అన్న పెట్టిన పేరు కరెక్ట్, నేను కూడా మళ్ళీ నీకు మరొక నేమ్గా పెడుతున్నా, మీ ఇంటి పేరు అంగడి కదా, అంగడి కాదు ఇప్పటి నుండి నువ్వు అందే భాస్కర్గానే ఉండాలని చెప్పి అట్లా నాకు మరొక పేరు అట్లా వచ్చింది మేడం. మా ఊరి పేరు నా ఇంటి పేరు అయిపోయింది మేడం. అట్లా నేను పెట్టిన మ్యూజిక్ అకాడమీ కూడా మా ఊరు పేరుతో అందే మ్యూజిక్ అకాడమీ అని ఉంటది మేడం. అకాడమీ కూడా పెట్టినా అట్లనే అందే భాస్కర్ గానే తెలుసు మేడం ఈ సమాజానికి. అట్లా మేడం. అయితే డప్పు నేర్చుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి ఇప్పుడు చూపిస్తున్నారా? ఆ, మీరు అకాడమీ స్థాపించారు అని అంటేను నాకు డౌట్ వచ్చింది. చూపిస్తున్నారు మేడం. నేను ఎంతమంది ఉన్నారు విద్యార్థులు ఇప్పుడు? నేను 3000 మందికి నేర్పించిన మేడం. ఇప్పుడు 3000 మంది 3000 మందికి నేర్పించినాను మేడం. అందులో గొప్ప విషయం ఏంటంటే మేడం, డప్పు అంటే పురుషులు వాయిస్తారు అవును, కానీ డప్పు తయారీలో మాత్రం ఈ శ్రమ స్త్రీలది కూడా ఉంటుంది మేడం. ఈ డప్పును తయారు చేయాలంటే ఈ శ్రమ స్త్రీలు కూడా చేసేది. అంటే ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల నుండి ఊర్లలో తయారు చేసే వాళ్ళు కూడా అసలు దొరుకుతలేరు మేడం, దేవులాడిన దొరుకుతలేరు. గట్లా ఈ డప్పు తయారీలో స్త్రీలు ఉంటారు కానీ వాయించే కాడ మాత్రం ఉండరు. దాన్ని నేను తిరగ రాసేసినాం మేడం. అట్లా ఒక స్త్రీలకు కూడా డప్పు నేర్పించడం, మా మ్యూజిక్ వాయించడం స్త్రీలకు నేర్పించడం. మన భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడారి కృష్ణ సార్ వర్క్ షాప్స్ ఇవ్వడం వల్ల, అంతకుముందు అరుణోదయ విమలక్క కానీ వాళ్ళ సంస్థలో నేను ఉన్నప్పుడు అరుణోదయలో నేను పనిచేసినప్పుడు కానీ అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా డప్పు నేర్పించి వాళ్ళతో పాటు వాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి మేడం. అట్లా ఈ సంవత్సరం గ్రేట్నెస్ ఏంటంటే, దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ నుండి నేను తయారు చేసిన బృందం అక్కడ గణతంత్ర దినోత్సవాల్లో మా డప్పుల బృందం పార్టిసిపేషన్ చేసింది మేడం. వాళ్ళందరూ స్త్రీలు కావటం విశేషం. స్త్రీ ఈసారి నారీ శక్తి థీమ్ వల్ల కూడా వాళ్ళు ఎంచుకున్న థీమ్కు మన వర్క్ కూడా 2 రకాలుగా అదైంది. అదేవిధంగా భారత్ పర్వ్ అని ఎర్రకోటలో జరుగుతుంది మేడం. అట్లా అక్కడ జరుగుతుంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా మా బృందాన్ని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు వస్తాయి. కానీ మన రాష్ట్రం నుండి డప్పు అంటే తెలంగాణ గుండె చప్పుడు కాబట్టి ఇది ఖచ్చితంగా అక్కడ ఉండాలని మేము అక్కడ ప్రోగ్రామ్ చేసి ఆ తర్వాత వెంటనే ఢిల్లీ భారత్ పర్వ్ ప్రోగ్రామ్ కూడా చేసినాం మేడం. అట్లా భారత్ పర్వ్ కావచ్చు, లేకపోతే రిపబ్లిక్ డే పరేడ్ కావచ్చు, ఇవన్నీ 1 by 1 ఈ సంవత్సరం అంతా నాకు అనుకూలంగా వస్తుంది మేడం. వెంటనే మళ్ళీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం, ఇట్లా సీక్వెన్స్లుగా వరుసగా వచ్చేస్తుంది మేడం. సో మరి తెలంగాణ తరపు నుంచి మీకు ఈ అవార్డు రావడంపై మరి ప్రభుత్వం ఏమైనా పిలిచి మీతో మాట్లాడటం జరిగిందా? ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా పురస్కారాలు అందజేయడం లాంటివి జరిగిందా? మేడం, రీసెంట్గానే ఒక 5 days బ్యాక్ మేడం, 5 రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పిఆర్ఓ అయోధ్య రెడ్డి సార్ గారి నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకు మరి తెలంగాణ నుండి ఇంత మంచి అవార్డు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మనము గౌరవించుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది మేడం.
సీఎం గారి నివాసానికి పిలిచి సన్మానం చేసిండు మేడం. సన్మానం చేసి ఎంతమందికి వచ్చినాయి అవార్డ్స్ ఏందనంటే నాతో పాటు ముగ్గురికి వచ్చినాయని చెప్పినాను మేడం. నాకు ఫోన్ వచ్చినప్పుడు కూడా నాకంటే ఇద్దరు ముందున్నారు. డాక్టర్ ఒగ్గు రవి అన్న, ఆయన ఒగ్గు కథ కళారూపం మీద పిహెచ్డి చేసిండు మేడం. ఆ తర్వాత రెండో పర్సన్ పేరని రాజ్కుమార్ నాయక్, ఆయన వచ్చేసి సూర్యాపేట జిల్లా, రవణ వచ్చేసి జనగాం జిల్లా మేడం, నా సిద్దిపేట జిల్లా. అంటే ముగ్గురు మూడు సామాజిక వర్గాలు. రవణ వచ్చేసి యాదవ సామాజిక వర్గం కుర్మ, ఈ రాజ్కుమార్ అన్న వచ్చేసి నాయక్. అంటే ఈ డ్యాన్స్లో మాత్రం ఎక్కువ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మేడం కొంత పెద్ద కులం వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది మేడం. కానీ ఈ పేరని నృత్యాన్ని ఆయన నేర్చుకొని ఒక అట్టడుగు లంబాడి సామాజిక వర్గంలో తండాలో ఉన్నటువంటి అతను దేశ ఖండాలు దాటి పేరని పట్టుకొని ప్రపంచం మొత్తంలో ఒక 10 దేశాలు తిరిగి ప్రపంచంలో మంచి డ్యాన్స్ నేర్పించడం మేము రాజ్కుమార్ అన్న. నాకంటే ముందు అతనికి వచ్చింది. ఈ సంవత్సరం డప్పు మనం ఇన్ని సంవత్సరాలు కన్స్ట్రక్టివ్ దీని మీదనే స్టడీ చేయడం వల్ల ఈ సంవత్సరం డప్పు అట్లా ముగ్గురు ఉస్తాదులము అని చెప్పి ముగ్గురుని పిలిస్తే రవణ గారు కొంచెం అందుబాటులో లేడు, గుల్బర్గా వెళ్ళిండ్రు. మేము ఇద్దరం వెళ్తే చాలా మాకు వెల్కమ్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకొని మీకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాం అని మాట ఇచ్చినారు మేడం. మేము కూడా మా కొన్ని డిమాండ్స్ ఉండే ఇట్లాంటి ఈ డప్పు అంటే ఈ తరానికి అంతం కాకుండా వచ్చే తరానికి కూడా అందాలంటే నేను దీన్ని ఒక క్షేత్రం పెట్టాలనుకుంటున్నాను సార్. మాకు ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు ఊర్లో కూడా, పేరుకే ఊళ్ళల్లో డప్పులు వాయిస్తాం, లేకపోతే దీన్ని పట్టుకొని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వచ్చి చదువుకుంటున్నాం తప్ప మనకి ఇంటికాడ ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. కాబట్టి మీరు మా పట్ల చేస్తుంటే బాగుంటుందని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వీకరించి మాకు ముఖ్యమంత్రి గారు సహాయ సన్మానం చేసిండు మేడం. అంటే మీరు వేరే ఏ వృత్తి మీరు ఎంచుకోలేదు కదా, దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఏ రకంగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది, ఎట్లా మీరు? అంటే ఇక్కడ ఇన్కమ్ అంటే మా ఆవిడకి థ్యాంక్ యూ చెప్పాలా మేడం. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా మా ఆవిడ పేరు గంగా జమున, తను సోషల్ వెల్ఫేర్ చిన్న ప్లాటి ఉద్యోగం చేస్తుంది మేడం చిన్నగా. అట్లా మా పెళ్ళైన తర్వాత కూడా నేను అంత పెళ్లి కాకముందు నుండి దీన్నే ఈ ఉద్యమాలు ఈ పాటలు ఆటలు అనుకుంటా తిరుగుతున్నాం. పెళ్ళైన తర్వాత కూడా ఆమె కూడా మంచి రచయిత, పాటలు పాడుతుంది, రాస్తుంది. నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడ ఏం డిస్టర్బ్ జరగకుండా నన్ను నా ఇబ్బందిని పేరెంట్స్ ఎట్లా అయితే ఎంకరేజ్ చేస్తారో భార్య కూడా అలానే బాగా మేము ఒకరికొకరం అట్లా అర్థం చేసుకుంటాం. అట్లా మేము అట్లా వెళ్ళిపోతాం మేడం. ఆమె ఉద్యోగం చేస్తూనే నన్ను చదివించింది. నేను కూడా ఎప్పుడన్నా ప్రోగ్రామ్ చేస్తే ఏమైనా అమౌంట్ వస్తే కూడా తనకే ఇస్తాం కాబట్టి మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు మేడం. అట్లా మేము అర్థం చేసుకునే వెళ్తున్నాం. అట్లా స్పెషల్ థ్యాంక్ యూ ఆమెదే. నా సక్సెస్లా సగభాగం అర్ధనారీశ్వరి అంటారు కదా, కానీ అందరూ ఆమెకు నేను సపోర్టు, నాకు ఆమె సపోర్టు కాబట్టి నా సక్సెస్లో ఆమె కూడా ఉన్నది మేడం. అట్లా మేడం మా ఆవిడ కూడా చాలా. మీరు అకాడమీ స్థాపించారు కదా, అకాడమీ నుంచి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుదా మీరు? అంటే నాకు ఈ డప్పులు నేర్చుకునేదే చాలా పేదవాళ్ళు మేడం. ఈ కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏవైతే జానపద అటువంటి డ్యాన్స్ కానీ ఈ డప్పులు కానీ ఇట్లాంటివి ఉంటాయో అంతా నాలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేడం, తీసుకోను కూడా. వాళ్ళ దగ్గర అడిగితే పాపం ఇస్తారు, బట్ కానీ నా లెక్క పేదోళ్ళే కదా మేడం. నేను కూడా పేదరికం నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం నాకు నచ్చదు. కాబట్టి ఏదైనా ఉంటే ఆర్థిక సహాయం మన కల్చర్ డిపార్ట్మెంట్ నుండి హరికృష్ణ సార్ గారు డిపార్ట్మెంట్ నుండి సహాయ సహకారాలు చేస్తారు. నాకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉంటే విమలక్క, మా పృథ్వీరాజ్ అన్న అట్లా చాలా మంది నాకు హెల్ప్ చేస్తారు మేడం. అట్లా మేడం మా రవణ ఇంకా చాలా మంది చేస్తారు మేడం. అట్లా ఏదైనా ఉద్యమాలకు సంబంధించిన ఒక పాట అందుకొని డప్పు వాయిస్తాం. మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరే, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరే, మాట వరుసకిచ్చిన హక్కుల వాటానైన దక్కాలంటూ మాదిగోళ్ళ 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 డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ ఆ బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాకముందే, బౌద్ధమైన రాకముందే, బౌద్ధమైన మురికి గడిగి సాపు చేసి రోగాల నరికట్టినోళ్ళ, రోగాల నరికట్టినోళ్ళ, రోగాల నరికట్టి మురికి గడిగి సాపు చేసి రోగాల నరికట్టినోళ్ళ, రోగాల నరికట్టిలో ఆ సుద్దారోళ్ళ నుండి మొదలు పంచములాని ముద్దారేసిన మాదిగోళ్ళ మాదిగోళ్ళ హలో మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల. ఇట్లా మేడం ఇది హక్కుల దండోరా. ఈ పాటను ప్రజాకవి మిత్ర గారు రచించగా
పాడినటువంటి వాళ్ళు విమలక్క మేడం. నాకు ఇష్టమైన చాలా పాట ఇది. డప్పు చరిత్రను చెప్తూనే మానవ జీవితం అంటే బుద్ధుడి కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు కూడా ఏ విధంగా ఉన్నది, ఈ డప్పు ప్రజా ఉద్యమాలకు ఎట్లా పనిచేస్తుంది అనేది చాలా అద్భుతమైన పాట మీద. దాని మీద ఒక పిహెచ్డి రాయొచ్చు, అంత అద్భుతమైన పాట. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మీరు ఆ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి డబ్బు వాయించడం లాంటివి జరిగినాయా? జరిగినాయి. జైలుకు పోయినాము, జైలు దెబ్బలు తిన్నాము, లాఠీ దెబ్బలు తిన్నాము. అసలు తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా మీరు మంచి ప్రశ్న వేసినారు మేడం. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకు గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఐ షెల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్. ఇప్పుడు నేనేం నిందించను, బట్ కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు మేడం. ఎవరైనా సరే ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు ఎవరికి విలువలు లేవు తెలంగాణ ఉద్యమంలో. కానీ ఆ పార్టీలు ఈ పార్టీలు ఏ పార్టీలు అని అందులోకెళ్ళి జంపింగ్ జలంగా వచ్చినటువంటి వాళ్ళు మినిస్టర్స్, డిప్యూటీ సీఎంస్ అట్లా ఇట్లా అయినారు. కానీ నిజంగా నేనేం ప్రభుత్వాలకు విన్నవించే దయచేసి ఏంటంటే ఉద్యమాలకు కొట్లాడినటువంటి వాళ్లకు నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రి పదవులు కానీ అట్లాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది మేడం. మీరు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో 2 అవార్డ్స్ వచ్చినాయి మా ఉస్తాదులు. బట్ కానీ అప్పుడున్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే సీఎంలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ అవార్డులు వచ్చిన వాళ్ళను కనీసం పిలిచి ఒక శాల్వతోటి సన్మానం చేయలేదు మేడం. దేశంలో చాలా గొప్ప అవార్డ్స్, యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డ్స్ ఇవన్నీ ఒట్టి అనే వాళ్ళు పైరవులు చేసుకుంటూ వచ్చేటు కాదు, ప్రతిభకు వచ్చేటువంటి అవార్డ్స్. కాబట్టి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం నిజంగా యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే విషయం తెలిసిన వెంటనే మీడియా ద్వారా మమ్మల్ని పిలిపించుకొని వాళ్ళకి అది చేసినారు మేడం. అందుకు ఈ ప్రభుత్వంలో ఒక మార్పు మాత్రం సాధ్యమైందని ఈ విషయంలో మాత్రం మాకు అర్థమైంది మేడం. అందుకోసమే మంచి చేస్తే స్వాగతిస్తారు మేడం, చెడు చేస్తే మాత్రం ఎవరైనా తిరస్కరిస్తారు ప్రజలు. అందుకోసం ప్రజలు చాలా గొప్పోళ్ళు అట్లా మేడం. భాస్కర్ గారు, ఇందాక మీ విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ ఆ టాపిక్ కొంచెం డైవర్ట్ అయిపోయింది. ఎట్లా మీ విద్య అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడి వరకు చదువుకున్నారు, మీరు చదువుతూ ఉంటుండగానే ఈ డప్పు వాయిద్యం అనేది నేర్చుకుంటూ వచ్చారా, ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఎట్లా? మేడం నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను డప్పును వాయిస్తున్నాను మేడం. 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి. నేను 4వ తరగతిలో మా ఊర్లో ఒక వీధి భాగవతం నాటకం, భాగవతం అంటే నేను ఆ పాత్రకు సరిపోను, 4, 5వ తరగతి అంతే. మా గ్రామంలో ఒక భజన మండలి ఉంటుంది మేడం. అట్లా ఆ ఎల్లమ్మ భాగవతంలో నేను ఒక స్త్రీ పాత్రను కూడా చేయడం జరిగింది చిన్నప్పుడే. జస్ట్ అసలు నాకు 10 సంవత్సరాలు ఉండే కావచ్చు. అట్లా మనకు కళల పట్ల ఉండే ఇంట్రెస్ట్ 1 నుండి 7వ తరగతి వరకు మా ఊర్లో మేడం. అందే మా ఊర్లో. 7 తర్వాత 8, 9 వచ్చేసి కొండపాక స్కూల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వసతి గృహంలో కొండపాకలో ఉండు. అట్లా అక్కడ హాస్టల్లో ఉంటూ రోజు స్కూల్కి పోయేది మేడం. 10వ తరగతికి వచ్చేసరికి మాకు అక్కడ హాస్టల్లో తీసేసారు 10వ తరగతి బ్యాచ్ని. పాలమాకుల ఎస్సీ స్పెషల్ హాస్టల్ ఉంటే పాలమాకులలో చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసిన మేడం. అంత చేసిన తర్వాత డిగ్రీ నిజాం కాలేజ్ మేడం. నిజాం కాలేజీ నిజంగా నాకు చాలా జీవితాన్ని నేర్పింది మేడం డిగ్రీ. అంటే ఒకప్పుడు నేను పెద్దగా చదువు రాదని భయపడేవాడిని మేడం. అంటే నాకు జస్ట్ బార్డర్ మార్కులతోటి పాస్ అయ్యేది 10th ఇంటర్ వరకు. కానీ డిగ్రీకి వచ్చినాక నేను గోల్డ్ మెడల్ మేడం. డిగ్రీలో గోల్డ్ మెడల్. నేను కాలేజీ మా టాపరు, మా క్లాస్ టాపరు. ఆ తర్వాత ఇక అసలు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చేటువంటి మెరిట్ స్కాలర్షిప్ను కూడా నేను పొందిన మేడం డిగ్రీలో. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 40 మందికి ఇచ్చేది, అట్లా నాకు కూడా వచ్చింది మేడం. అట్లా నేను 11వ నెంబర్ నాదే. ఇప్పటికీ నా దగ్గర కాగితాలు ఇట్లా అన్ని జాగ్రత్త పెట్టుకున్నాను మేడం. ఆ తర్వాత పీజీ శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎంఏ తెలుగు. ఆ తర్వాత ఎంపీఎఫ్ఓకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఎంఫిల్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పిహెచ్డి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మేడం. గట్లా జాయింది మేడం నా చదువు. కానీ ఎప్పుడైనా నాకు ఒకటి అనిపిస్తుంది మేడం, ఈ చదువు రాదని ఎప్పుడు బాధపడద్దు మేడం. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చదువు రాకున్నా ఈ సమాజాన్ని అద్భుతంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభతోటి మంచిగా అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏఆర్ రెహమాన్ సార్ 10వ తరగతి కూడా చదవలేదు. అట్లా వాళ్ళ చరిత్రను చదువుకుంటారు. ఎస్ఎస్ తమ్మన్ 5వ తరగతి కూడా చదవలేదు. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది, దానితోటి గట్ల మేడం, గట్లనే పోవాలి. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది, అది నిజములే. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నాటికి ఎదుగలేవులే.
ఎదుటివాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నాటికి ఎదుగలేవులేం. ఆటైనా అది పాటైనా, ఆటైనా అది పాటైనా, నటనైనా కొత్త రచనైనా, పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నాటికి ఎదుగలేములే. ఇది నిజం మేడం. నిజం. ఆ, అట్లా ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎవ్వరు ఏమంటారుగా, ఏ పుట్టలో ఏ పాము దాగిందో అట్లా ఎవరి దగ్గర మల్టీ టాలెంట్స్ ఉంటాయి మేడం. అట్లా ఎవరిని ఈయనకి చదువు రాదు ఇట్లా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళే చాలా మంచి వాళ్ళు ఈ సమాజంలో. చదువుకున్న వాళ్ళు మన స్థితిగతులను అర్థం చేసుకోలేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం. మూర్ఖులు నా దృష్టిలో మాత్రం. నిజం మేడం. ఈ మీడియా రకంగా, మీడియా ద్వారా చెప్తున్నా. అంటే నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఒక్కటే దాన్ని ఎంచుకోవాలి. ఒక రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో నువ్వు ముందుకు పోవాలి అంతే. ఒకటే ఒక రంగాన్ని. అది నాకు డప్పు ప్యాషన్. చలో నువ్వు కింద పడ్డా మీద పడ్డా దాన్ని పట్టుకొని వెళ్ళిపో. అది ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఉస్తాద్ వస్తుందని. అసలు ఉస్తాద్ అనే అవార్డు ఉన్నది కూడా తెలియదు మేడం. కానీ మనం వెళ్ళడం వల్ల కొంత హరికృష్ణ సార్ లాంటి వాళ్ళు ఆడైన తర్వాత, సూర్యభవన్ తర్వాత సార్ నా జీవితానికి వచ్చిన తర్వాత, మా ఆవిడ మా జీవితానికి వచ్చిన తర్వాత కొంతమంది అప్పుడప్పుడు అరే ఆ క్షణంలో చాలా అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా. అట్లా ఇది ఒక అద్భుతం జరిగింది. మనం ఇట్లా పట్టుకొని పోతాం. ఇట్లా మనం అనుకుంటామా మేడం? అట్లా వెళ్తాం. ఏదో ఒకరు ఓరోరు ప్రకృతి కూడా మనకు సహకారం చేస్తుంది అట్లా మేడం. భాస్కర్ గారు, మీరు ఈ డప్పు కోసం, ఈ కళ కోసం ఇంత పాటుపడుతున్నారు కాబట్టి ఇంకా తర్వాత ఈ డప్పుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అకాడమిక్లో అంటే మేము ఒక ప్రపోజల్ తోటి ఉన్నాం మేడం. డిగ్రీ చదివేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోతోటే మన కళారూపాల కోసం తెలియదు చాలామందికి. కేవలం ఒగ్గు కథ ఉన్నది, ఒక డప్పు ఉన్నది, లేకపోతే బైండ్ల కథ ఉన్నది. ఇట్లా మన తెలంగాణలో చాలా పేరుని నృత్యం ఉన్నది. వీటన్నిటిని కూడా ఒక విద్యార్థికి అంటే డిగ్రీతో పాటు వీటిని అదనంగా మనం చేర్పిస్తాం. ఒక సర్టిఫికేట్ కోర్సు లేక వాళ్ళు ప్రపంచంలో ఏ దేశాలకు పోయినా ఖచ్చితంగా బతకగలుగుతారు మేడం. అంటే డప్పును నేర్పించాలి, నీకు పేరుని నృత్యాన్ని నేర్పించాలి, ఒగ్గు డోలు నేర్పించాలి. ఈ డిగ్రీ అయిపోయినప్పుడు లోపల ఇది నేర్పిస్తే వాడికి ఒకవేళ చదువు రాలేదనుకో, ఈ వృత్తిని పట్టుకొని ఈ టాలెంట్ని పట్టుకొని ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా వెళ్తే బాగుంటుందని మేము ఒక ప్రణాళిక చేస్తున్నాం మేడం. జరుగుతాయి మేడం, అప్పుడప్పుడు విస్మృతాలు జరుగుతాయి. బట్ కానీ ఖచ్చితంగా ఈ తరానికి ఒక మంచి మ్యూజికల్గా ఆల్రెడీ పేరున్న వాయిద్యమే డప్పు. బట్ కానీ టెక్నికల్గా మనం కొన్ని ఆధునీకరణ ధోరణిలతోటి, ఆధునిక హంగులతోటి దీన్ని మరొక రూపంలో ఈ సమాజానికి అందించాల్సిన బాధ్యత నాలాంటి వాడి మీద ఉంది మేడం. ఖచ్చితంగా ఆ దిశనే ప్రయత్నం చేస్తాం మేడం. భాస్కర్ గారు, ఎన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు మీరు? మా కోసం ఏవైనా కొన్ని వాయిద్యాలు. మేడం నేను డప్పుతో పాటుగా తబలాన్ని వాయిస్తాను మేడం. భజన తబలా అంటే ఈ క్లాసికల్ కాకుండా ఊర్లలో భజన అయితే తబలా, తాళము. అంటే జానపద వాయిద్యంలో ఎన్ని వాయిద్యాలు ఉంటాయో ఒక జెమ్డికా తప్ప అన్ని వాయిద్యాలను నేను వాయిస్తాను మేడం. జెమ్డికా నాకు అంటే ప్రయత్నం చేసినా కానీ అసలు. పాటలు రాయడం కూడా? పాటలు రాస్తా, కవిత్వం రాస్తా మేడం, విమర్శ కూడా రాస్తాను, సమీక్ష కూడా రాస్తాను మేడం. గట్లా అట్లా మేడం. అయితే ఈ డప్పును క్లాసికల్ గా మనం కొంచెం చెప్పాలి మేడం. మీకు పాల వరుసలు అని ఉంటాయి మేడం. పాల వరుసల్లో మొట్టమొదటిసారిగా మనకు ఈ జతితోటే మనకు పాల వరుసలు 9 రకాలు మేడం. 9 రకాలను మనం పొడిగించుకోపోతే 37 తాళాలు అవుతాయి. 37 తాళాల తర్వాత మనము ఈ జతులను పొడిగిస్తే 101 రకాల జతులు డప్పు మీద ఉంటాయి మేడం. 101 దరువులు ఈ డప్పు మీద వస్తాయి మేడం. 101 రకాలు. అట్లా ఇప్పుడు 101 దరువులను వాయించగలరు లేరు. మా గురువు తర్వాత నేను అన్ని కూడా వాయించలేను. ఒక 80 దాకా నేర్చుకున్నాను మేడం. 100 దరువులు అంటే వాయిస్తాం. ఒక 2 కలిసి ఉంటే వాయిస్తాం. మా సురేష్ అన్న లాంటి వాళ్ళు, లేకపోతే మహేష్, ఇట్లా మేము రాకి ఇట్లా ఉంటే ఒక గుంపుగా ఉంటే ఒక మధ్యలో ఒక మాస్టర్ వాయిస్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్స్ కట్ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది మేడం. అట్లా మనకు క్లాసికల్గా పాల వరుసల్లో మొదటిది తత్త కిడత తాతుత, తత్త కిడత తాతుత, తత్త కిడత తాతు, తత్త తాకు తత్త తాకు తుంత, తదిగినతో తదిగినతో తదిగినతం, తదిగినతో తదిగినతో తదిగినతం, తత్త కిడత తాతుత. తదిగినతో దిత్త తదిగినతం, తదిగినతో తదిగినతో తదిగినతం, తదిగినతో తదిగినతో తదిగినతం.
జన్ను తజ్జన్ను తక్కడ తగు తరిగిడేదకు దిన్న తద్దిర్రు జన్ను తజ్జన్ను తక్కడ తగు తరిగిడేదకు దిన్న. జందిరుగుడు జందిరుగుడు దిన్న తక్కడ తగు తరిగిడేదకు దిన్న. ఇట్లా మేడం చాలా రకరకాలైనటువంటి దరువులు క్లాసికల్ గా కూడా డప్పు మీద వాయించచ్చు మేడం. గట్లా చాలా మేడం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అసలు. మేడం మేడం చెవులకి కూడా వినసొంపుగా అనిపిస్తుంది అది. మేడం మేడం గట్లా మేడం. భాస్కర్ గారు, ఈ డప్పు వాయిద్యంలో మీకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా నాకు తమ్ముడు అమరావరపు సతీష్ మేడం. ఉమెన్స్ నేను నేర్పించినాక నన్ను ఇన్స్పైర్ తీసుకొని తమ్ముడు వాళ్ళ ప్రాంతంలో కూడా నేర్పించడం జరిగింది మేడం. ఆ తమ్ముడికి కూడా చాలా థ్యాంక్ యూ మేడం. అట్లాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ డాడీ, నేను అందరూ అన్న అన్న అంటారు కానీ నేను డాడీ అని పిలిచేది, నన్ను కూడా గద్దర్ అన్న గారు నన్ను డాడీ అని పిలిచేది. ఆయన కూడా చాలా ఈ ఈవెంట్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మేడం. అట్లాగే ప్రజాకవి జయరాజ్ అన్న కావచ్చు, లేకపోతే యశ్పాల్ అన్న కావచ్చు. ముఖ్యంగా నేను యూనివర్సిటీకి రావడానికి ప్రధాన కారణం దరువు కళాబృందం మేడం. ఆ దరువు కళాబృందంలో వ్యవస్థాపకులు డాక్టర్ దరువు ఎల్లన్న, డాక్టర్ దరువు అంజన్న, ముక్క రమేష్ అన్న, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, వీళ్ళందరూ మేడం. అట్లాగే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నిలుపుకోవాలంటే కూడా చాలా కష్టమవుతుంది మేడం. ఆ సందర్భంలో నాకు సహకారాలు అందించిన విమలక్క కానీ, నా మిత్రుడు సూర్యం, ఎలేందర్, అట్లాగే చాలా పెద్దవాళ్ళు. అవును మేడం. అంటే ఈ విషయాలను మర్చిపోతే నాకు అనిపించేది ఏంటంటే మేడం, మనము కృతజ్ఞత స్వభావం లేకపోతే ఆ క్షణమే చనిపోయినట్టు మేడం. అందుకోసమే ఇవన్నీ నాకు చాలా మంది హెల్ప్ చేసినారు. చాలా మందికి చేసినటువంటి వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. పేర్లు ఇది ఇంటర్వ్యూ కాబట్టి మనం కొన్ని పేర్లు చెప్తే 1000 పేర్లు అవుతాయి. కాబట్టి ముఖ్యంగా నన్ను అర్థం చేసుకునే మా ఆవిడకు, నన్ను అభిమానించిన తమ్ముడు రాకేషు, అట్లాగే తుడు మహేషు, నా ప్రోగ్రామ్స్ను ఎంగేజ్ చేసేటువంటి ప్రవీణ్, సంజయ్, ఇంకా చాలా మంది ఉన్నారు మేడం. మా ఆవిడకు, మా బాబు జ్ఞానయోధు, మా చిన్న బాబు ప్రజ్ఞాన్ యోధుకు, నన్ను అభిమానించేటువంటి వాళ్ళందరికీ శతకోటి శనార్థినులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.